చీమ చింతకాయలు తెలుసా మీకు? చింతకాయలు వెళ్తే తెలుసేమో గానీ ఈ చీమ చింతకాయలు అందరికి తెలియకపోవచ్చు. మా ఇంటి దగ్గరే ఈ చీమ చింతకాయల చెట్టు పెద్దది ఉందండి. కాయలు ఏమన్నా ఉన్నాయని చూస్తే అన్ని పిందెలే ఉన్నాయండి. ఇది ఒక్కటి మాత్రం పండి మేము తినడానికి రెడీగా ఉంది. అయితే ముందుగా పండి రాలిపోతున్నాయి, కొన్నేమో పక్షులు తినేస్తున్నాయి. దీన్ని మాత్రం ఏదో విధంగా కోసి నేను తినాలి. ఇవి మాత్రం మరి పసి పిందెలు. ఇది కొంచెం పర్లేదు, ఇప్పుడే తయారవుతుంది. ఇది చక్కగా ఎర్రగా పండింది. ఇది తింటే చాలా తియ్యగా ఉంటుంది. కొన్నేమో ఎంత పండినా ఉగరుగానే ఉంటాయి. ఇది 2 చెట్లు కలిపి ఒక్క చెట్లాగానే ఉందనుకుంటాను. కొన్ని కాయలేమో తీయగా ఉంటాయి పండుకాయలు, మరి కొన్ని పండుకాయలు అయినప్పటికీ ఒగరుగానే ఉంటాయి. కర్రతో కొడితే రాలిపోతాయని భయమేస్తుంది. అయినా సరే ఒక కర్ర తెచ్చి ట్రై చేస్తున్నాను, అయినా సరే ఉండట్లేదు. ఇక మా డాడీ పక్కనే ఉన్న గోడకి నిదానంగా దాన్ని లాగుతూ కోస్తున్నారు. ఇప్పుడు నీకు వేస్తాను, క్యాచ్ పట్టాలి. పడిపోయిందా? అంతేగా మరి, మనం పట్టుకోవడం కుదరకపోతే వేసిన వాళ్ళు సరిగ్గా వేయట్లేదని. ఈ రాగి చెట్టు గోడుకి ఆడుకొని పుట్టేసింది. రాగి చెట్టు ఉండడం మంచిదేగా అని ఉంచేసాం. ఈ చీమ చింతకాయలు కొన్ని పండిపోయి కింద రాలిపోయినాయి. నేను ఇంకా అప్పటికి చూడలేదు. చూసుంటమైతే పరిగెత్తుకుంటా వెళ్ళి తీసుకునేదాన్ని. కొన్ని కాయలైతే పక్షులు రాల్చేస్తూ ఉంటాయి, అంటే అవి తింటూ ఉంటుంటే రాలి కింద పడిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్, బొప్పాయి చెట్టు మొన్న బొప్పాయి ఆవకాయ పట్టాం కదా, ఈ చెట్టు కాయే. ఈ పెద్ద కాయ పండిపోతుంది, పండిపోయాక కోసుకోవాలి. బొప్పాయి కాయ పండిపోయాక మెత్తగా తీయగా ఉంటాయి కదా, ఈ కాయ కూడా తీయగా ఉంటుంది కానీ మెత్తగా ఉండదు. ఎంత పండుకాయ అయినా కరకరలాడుతూనే ఉంటుంది. ఎందుకో మరి. మా ఇంటి ముందు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ పక్కనే ఉంది ఆ చీమ చింత చెట్టు. ఇప్పుడు దాని పైకి ఎక్కితే కొన్ని కాయలు అందచేమో. రండి వెళ్దాం. ఈ ఇంట్లో ఎవరు ఉండడం లేదు, అందుకే పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలిసినాయి. జిల్లెడి చెట్లు, చీమ చింత చెట్లు, తుమ్మ చెట్లు, అమ్మో ఎండి పిచ్చి పిచ్చిగా కంపగా ఉన్నాయి. ఈ లోపలికి వెళ్ళే దారిలో కూడా పెద్ద మూలకం పాటు ఉందన్నమాట. లోపల పిల్లులున్నాయి. పిల్లల్ని పెట్టినట్టుంది. చిన్న పిల్లి భలే ముద్దుగా ఉంది. 2 చిన్న పిల్లలు వాటి దగ్గరికి వెళ్తే భలే ముద్దు కనబడుతుంది. పిల్లలతో పాటు పాములు కూడా ఉంటాయి అనుకుంటా. ఎందుకులే ఫ్రెండ్స్ తో వెళ్దాం. ఇంకా బిల్డింగ్ పైకి ఎక్కితే కొన్ని కాయలు దొరుకుతాయిలే కానీ మనకెందుకు వచ్చింది లోపల పిల్లులు పాములు ఎన్ని ఉన్నాయో. అందుకే ఈ ఒక్క కాయతో సరిపెట్టేసుకుందాం. పండుకాయలు మంచి రుచిగా ఉంటాయిలే గాని పచ్చికాయలే కాస్త ఉగారుగా ఉంటాయి. ఈ కాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి. పొట్టలే ఉండే పుళ్ళు అలసలు కూడా తగ్గిస్తుందంట. ఈ కాయతో కూళ్ళు కూడా వండుకుంటారంట. ఈసారి ఎప్పుడైనా వీలైతే ట్రై చేసి చూద్దాం. ఈ లోపల ఉన్న గింజని 2 భాగాలు చేసి అష్టాచమ్మకు కూడా ఆడుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి ఎండిపోయినాయి. ఇవి కూడా వీటి లాగుంటే బాగుంటుంది కదా. మీ ఇంటి దగ్గరలో కూడా ఈ చెట్టు ఉంటే మీరు కూడా కోసుకొని తినండి, ఓకేనా? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా కదా. అయితే నా వీడియో లైక్ చేయండి.